ఈ భారతదేశానికి విదేశీయులు బ్రాహ్మలు ఆర్యులు వచ్చినాక మనల్ని విభజించి పాలించడం మొదలుపెట్టిండ్రు. అట్లా ఒకరంటే ఒకరు పడకుండా చెప్పింది. మనం ఒక్కడి కాకపోతే బావి వరుసలు ఎత్తుకు పెట్టి పిలుచుకుంటాం. ఇంకొకటి ఊళ్ళల్లో చాటు మాట ఎవరంటే ఏ కులం అంటే రాదు. పెళ్లి చేసుకోరంటే ఆపు కులం తప్పి చేసుకుంటాం. అది తప్పు కదా. ప్రేమ వివరాలకు లేని కులము అడ్డు కానప్పుడు ఇప్పుడు ఎందుకు అడ్డు అవుతున్నది? కనుక బహుజనులందరూ ఒకటే రక్త బంధువుల మనం కనుక కులాంతర వివాహాలు చేసుకున్నాము. ఇప్పుడు ఎట్లా బావి వరుసలు పెట్టుకున్నామో అట్లా వివాహాలు ఇచ్చి కూడా పుచ్చుకొని మనం అట్లా ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా ఉండాలంటే మనల్ని కలిపేటువంటి సూత్రం కూడా ఒకటి ఉండాలి. అది పూలే అంబేద్కర్ కాన్షీరామ్, ఆ తర్వాత బీపీ మండల్. మన బీసీలకి దేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? మండల్ కమిషన్. మండల్ కమిషన్ను వేయొచ్చు అని చెప్పడానికి 340 ఆర్టికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక క్లాజ్ పెట్టిండు. దాని ప్రకారమే మొదటి బీసీ కమిషన్, రెండో బీసీ కమిషన్ వచ్చింది. రెండో బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తొత్తుపడేసింది. జనతా ప్రభుత్వం వేసిన కమిషన్ని మళ్ళీ జనతాదళ్ వచ్చినాక వీపీ సింగ్ నాయకత్వంలో ఆ కమిషన్ ప్రకటించి అమలు చేస్తున్నామని ఒకటే సిఫార్సు. 40 సిఫార్సులు ఇస్తే ఒక సిఫార్సు అమలు చేస్తున్నానికి బీజేపీ అప్పుడు బయట నుంచి సపోర్ట్ చేసింది. బీసీల వ్యతిరేకి ఆ బీసీలందరూ ఇవాళ బీజేపీలో ఉన్నారు. మనం హిందువులం బంధువులం అని అంటారు. హిందువులంతా నేను టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఒకే దేశం ఒకే మతం ఒకే దేవుడు అనుకుంటాం. బీసీలందరినీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కలిపి బాపనలో కూడా కలిపి ఒకటే కులం చేయండి. మీకు దమ్మున్నదా మోడీ అని అడిగారు. నీకు దమ్ముంటే ఒకటే కులం చేయి. బ్రాహ్మణ కులం అన్న చేయి, యాదవ కులం అన్న చేయి, మాదిగ కులం అన్న చేయి. ఏ కులం అన్నా ఒకటే ఉండాలి. హిందువులందరూ ఒకటే సోదరులు అంటున్నాం కదా. హిందువులందరికీ ఒకటే కులం ఇస్తారా? అయితే ఈ మండల్ కమిషన్ అమలు ప్రకటించినాక అప్పటి వరకు రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీ సోదరులు దేశవ్యాప్తంగా వాళ్ళు రిజర్వేషన్ ఉన్నాయి, రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు. కనుక ఆ చైతన్యంతో నిజం చెప్పాలంటే ఎస్సీ సోదరులే ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. బీసీలను ముందు పెట్టి నాయకులుగా పెట్టి వాళ్ళతో అండగా ఉండి నడిపించినటువంటి ఉద్యమం అది. అది 10 ఏళ్ల తర్వాత అమలు చేస్తే అప్పుడున్న ప్రభుత్వాన్ని కూడగొట్టింది బీజేపీ. అంటే బీసీల వ్యతిరేకి బీజేపీ. ఇవాళ బీసీలందరూ బీజేపీలో ఉంది. కనుక బీజేపీలందరూ సోది ఆపి సోయి తెచ్చుకోవాలి. సోయి తెచ్చుకొని మనమే ఒక పార్టీ పెట్టుకోవాలి. 60% ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులు వస్తే 33%, 95% మనమే ఉన్నాం. మనం పార్టీ పెట్టుకొని మన ఓట్లు మనమే వేసుకోవాలి. అట్లా మన ఓట్లు మనం వేసుకోవాలని ఒక చిన్న ఫ్రీ టెస్ట్ అంటే ముందే ఒక ప్రయోగం చేస్తున్నాం. ఆ ప్రయోగం ఏంటంటే చేవెళ్ళలో ఇవాళ ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది కనుక బీసీ అభ్యర్థికి ఓట్లు వేసుకుందాం. ఓట్లు వేసుకుందామా అంట? ఓట్లు వేసుకుందామా లేదా? ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఒక బీసీ ముదిరాజు బిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంది కనుక ఈ పాత రంగారెడ్డి జిల్లా లేదా వికారాబాద్ జిల్లాలో అత్యధిక ఓట్లు ముదిరాజులు ఉన్నారు, అత్యధిక జనాభా ముదిరాజులు ఉన్నారు, ఆ తర్వాత గొల్ల కుర్మలు ఉన్నారు, ఆ తర్వాత గౌడ్లు, మున్నూరు కాపులు, ప్రతి కులం సబ్బండ కులాలు ఉన్నాయి. ఒక్కసారి మనం సోది ఆపి సోది తెచ్చుకుందాం. సాటుకేసే ఉంటాం. 3 వైపులో గడి ఉంటుంది, 4వ వైపు నువ్వు ఉంటావు. ఏ రెడ్డి వచ్చి నీకు చూడడు. సాటుకేసే ఓటు కూడా మనోరికి వేసేంత ధైర్యం లేకపోతే ఇక మనం బతికుండేది చెప్పండి. ఇప్పటికే మనం జీవిస్తున్న శవాలం. పటేల్ కాబట్టి ధైర్యంగా ఉంటాం. ఇందాక చెప్పిండు మన ఇంట్లో చచ్చిపోతే మన బీసీ వాళ్ళు సాయం చేయదు, అదే పటేల్ అయితే సాయం చేస్తారని చెప్పింది. మనల్ని తరతరాల నుంచి మస్తుగా దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. కనుక వాడు చేస్తున్నాడు. ధనం ఉన్నదనే వాడు మనల్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయాలి? ఆ ధనం మనదే. ఆ ధనం తీసుకుందాం. జనం మనది, ఓట్లు మనది. సాటికేసే ఓటు మనోళ్ళకి వేసుకొని ఒక్కసారి గెలిపిద్దాం. వచ్చే ఎన్నికల నాటికి మనం బీసీలము, మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాము. దానికోసం మొన్న 11వ తారీఖు మండల్ వర్ధంతి రోజు మేము హైదరాబాద్ ఒక సభ పెట్టిన 101 మంది మేధావులు ఉద్యమకారులతో బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యం రావాలి, సామాజిక న్యాయం అంటే సమన్యాయం, మనం ఎంతమంది ఉంటే అన్ని అవకాశాలు మనకే రావాలి. అది కేవలం ఓట్ల ద్వారానే వస్తుంది. ఓట్ల ద్వారా వస్తుందని
కాన్షీరామ్ నిరూపించింది. ఓట్లు మా అయితే సీట్లు మీరా అని చెప్పి ప్రకటించింది. సో యూపీలో 4-5 సార్లు వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. ఆ తర్వాత వాళ్ళలో కూడా ఈ బ్రాహ్మణులు చొరబడి దాన్ని భ్రష్టు పట్టించిండ్రు. కనుక అది పక్కన పడేద్దాం. ఇప్పుడు మనమే తెలంగాణలో అలాంటిది ఒక పార్టీ పెట్టుకున్నాం. సామాజిక న్యాయమే ఇరుసుగా సబ్బండ కులాలను కలిసి అందరి ప్రాతినిధ్యం ఉంటుంది, దాంట్లో అందరికీ అవకాశాలు ఉంటాయి.